ఇక్కడ మీకు ఒక పిక్ వేస్తాను చూడండి. చిన్న బాబు కొన్ని 2 వారాల క్రితం జరిగిందండి. ఒకటే టైంలో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. చిన్నపిల్లల్ని అసలు వీళ్ళ అఫైర్స్ కోసము ఎందుకు బలిస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఒకటేమో లిటరలీ ఒక చిన్న ఒక 17 నెలల బాబుని వాళ్ళ వదిన వాడిని పెళ్లి చేసుకోవట్లేదని చెప్పేసి, ఆ హస్బెండ్ నుంచి డివోర్స్ అవుతుంది, పెళ్లి చేసుకోవట్లేదని చెప్పేసి ఒక 8 నుంచి 10 సార్లు కింద కొట్టి చంపేశాడు వాడప్ప. ఆ విజువల్స్ చూస్తుంటేనే గూస్ పంప్స్ అసలు. అండ్ ఇక్కడ ఇప్పుడు మనకి కనిపిస్తున్న లేడీ, ఈమె ఆల్రెడీ ఒక డాన్సరు, హస్బెండ్కి విడాకులు ఇచ్చేసింది, అఖిల తన పేరు. ఆల్రెడీ ఈ ఇన్సిడెంట్ జరిగే ముందు, అంటే ఆ బాబు చనిపోయే ముందు చేతులది రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ 2 పట్టీలతో ఆ బాబు ఒక ఇన్ఫ్లుయెన్సర్కి కనిపించాడు. ఏమైంది అని అడిగితే సైకిల్ వల్ల పడిపోయాడు అని చెప్పేసి ఎంత నవ్వుకుంటూ చెప్పారని తర్వాత తన బాయ్ ఫ్రెండ్ ఆల్రెడీ క్రిమినల్ రికార్డు ఉంది, వాడు బాబు నోట్లో అన్నం ఇరుక్కుపోయి చోక్ అయిందని చెప్పేసి హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కానీ పోస్ట్మార్టం చేసినట్టు బయటకు వెళ్ళింది ఏంటంటే బాబు మీద 52 చోట్ల ఇంజూరీస్ ఉన్నాయంటే, చిన్న చిన్న బేబీస్ని ఎందుకురా ఇట్లా హింస పెడుతున్నారు మీరు? కాకపోతే నచ్చకపోతే వదిలేయండి, ఎవరికైనా ఇచ్చేయండి, రోడ్ల మీద వదిలేయండి. లేకపోతే ఎట్లనో అట్లా బతుకుతాడేమో, ఎవరో ఒకరు తీసుకెళ్ళి పెంచుకుంటారేమో, అనాథాశ్రమాల దగ్గర వదిలేని. ఈ హింసనేంటి నాకైతే అర్థం కావట్లేదు. దీని మీద మీ కమెంట్ ఏంటి? ఖచ్చితంగా మనం వీటి గురించి మాట్లాడాలి, కమెంట్ చేసేయండి.